చేసే అవకాశం ఏమన్నా ఉందా అన్నది ఒక ప్రశ్న అధ్యక్ష. రెండవది, మమ్మల్ని మీరు ఇదివరకు చాలా విమర్శ చేసిన విషయం ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో లేరు కాబట్టి మీరు ఎక్కువ నిధులు తెచ్చుకోలేకపోతా ఉన్నారని మమ్మల్ని విమర్శ చేశారు అధ్యక్ష. మరి గడిచిన సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు నెలకు 2-3 సార్లు ఢిల్లీకి పోయి కేంద్రంలో పెద్దలందరినీ మంత్రులందరినీ కూడా కలిసి వచ్చినారు. మరి ప్రతి జిల్లాకు రావాల్సినటువంటి నవోదయ పాఠశాలలు తెచ్చుకున్నారా? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ జిల్లాల కింద మన జిల్లాలు చాలా ఎక్కువ ఉన్నాయి, వాటిని ఎన్నింటినీ రికగ్నైజ్ చేస్తున్నారు. మూడోది అధ్యక్ష, మరి ముఖ్యమైనటువంటి విషయం, బ్యాక్వర్డ్ గ్రాంట్స్ ఏదైతే ఉంటాయో అవి వచ్చినాయా రాలేదా? అవి దాదాపు 1800 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మరి ఇన్నిసార్లు పోతా ఉన్నారు, ఇంత సఖ్యత మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు, ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరితోని ఎక్స్ట్రా అడిషనల్ నిధులు ఏం తీసుకొచ్చినారు అనేటటువంటిది ప్రశ్న అధ్యక్ష. ఇందాకటిది నేను మీరు అన్నారు అధ్యక్ష, నెక్స్ట్ క్వశ్చన్ మీదే దాంట్లో అడగండి అని చెప్పి గౌరవ పొన్నం ప్రభాకర్ అన్న వెళ్ళిపోయారు. కానీ ఆయన మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు అధ్యక్ష, మేము చనిపోలేదు పిల్లలు అది ఇది అని చెప్పడం జరిగినారు అధ్యక్ష. 53 మంది పిల్లలు చనిపోయినారు అనేటటువంటిది వాస్తవం అధ్యక్ష. ఆ కుటుంబాలు పేరెంట్స్ అందరూ బాధపడుతున్నటువంటి సందర్భం. ఆ చనిపోయినటువంటి వారందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇస్తారా ఇవ్వరా అన్నటువంటిది ఒకటి. ఇంకొకటి, ఏది మాట్లాడినా ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మరి కేసీఆర్ గారు ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిరా అంటే, మరి ఇవాళ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? మీరు ఎందుకు మాకు పెండింగ్ బిల్స్ ఇస్తలేరు? ఎందుకు విదేశీ విద్యార్థి నిధులు ఇస్తలేరు? ఎందుకు ఇంతవరకు కూడా బీసీ రియంబర్స్మెంట్ కానీ ఎస్సీ ఎస్టీ రియంబర్స్మెంట్ కానీ ఇస్తలేరు అనేటటువంటి అంశాలను కూడా వారు చెప్పవలసింది కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ సోదరిమణి మాట్లాడినట్టుగా వారు గిరిజనుల గురించి ఎక్కువగా వారికి ఐడియా ఉంటుంది, వారు వెళ్తూ ఉంటారు, అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి వారు చెప్పినట్టుగా మరి వారికి ఒప్పుకున్న తర్వాతనే మేము ఎవరినైనా కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. బలవంతంగా ఎవరిని కూడా షిఫ్ట్ చేయడం లేదు. వాళ్ళకి ఏ ప్లేస్ అయితే అనుకూలంగా ఉంటుంది అని వాళ్ళు ఒప్పుకుంటారో ఆ టైంలోనే వాళ్ళందరినీ కూడా మేము షిఫ్ట్ చేయడం, వాళ్ళని ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టే ప్రసక్తి లేదు. మీరు అన్నట్టుగా మీరు ప్లస్ జీవన్ అన్నట్టుగా ఏదైతే ఇన్సూరెన్స్ అనేది చెయ్యాలి అని మీరు చెప్పారో దాన్ని తప్పకుండా పరిశీలిస్తాము. అది మంచి కార్యక్రమం. అది చేయడం వలన రేపు భవిష్యత్తులో ఎవరికైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ కుటుంబానికి కొంత బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే తమ్ముడు చెప్పినట్టుగా బఫర్ జోను ప్లస్ మరి కోర్ జోన్ అనేది మహారాష్ట్రలో ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో దాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకోవాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఒకసారి మేము మహారాష్ట్ర కూడా విజిట్ చేసి అక్కడ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో అవి అన్నీ కూడా స్టడీ చేసి అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మేము 100% కూడా కృషి చేస్తాము. ఎందుకంటే ఎటు తిరిగి మనము వన్యప్రాణులను రక్షించుకోవాలి, అదే పద్ధతిలో మనుషులను కూడా మరి వాటి బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అదేవిధంగా ఎకో టూరిజం డెవలప్ చేయాల్సిన బాధ్యత మనకుంది. మరి ఇవన్నీ కూడా చూసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం మనకుంది. మరి కాబట్టి మేము ఎకో టూరిజం పాలసీ ఆల్రెడీ మా దగ్గర కంప్లీట్ అయిపోయింది. మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాము, అది సీఎం లెవెల్లో ఉంది. సీఎం గారు సంతకం పెడితే ఆ పాలసీ కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మేము ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలనేది 100% చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 15 లక్షల ఆర్థిక సహాయాన్ని పెంచాలి అనేటువంటి మాట కూడా సోదరులు జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు నిర్ణయించినటువంటి రేటు. ఇది మళ్ళీ పెంచాలి అనంటే వాళ్ళ ద్వారానే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది వాళ్ళ నోటీస్కి తప్పకుండా మన ప్రభుత్వం తరఫున ఇది సరిపోవట్లేదు, ఇంకా పెంచాలి అని చెప్పి మేము ఒక ప్రతిపాదనలు అయితే తప్పకుండా పంపిస్తాము. అధ్యక్ష, సభ్యులు అడిగినట్టుగా కవల్ రిజర్వ్ ఫారెస్ట్ని ఆల్రెడీ మనం కన్జర్వేట్ రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని ప్రత్యేక దృష్టితోటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన సభ్యులు చెప్పినట్టుగా గతంలో ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులు కానీ చెంచులు కానీ అటువంటి వాళ్ళు ఉండడం వలన అటు వాళ్ళ కుటుంబాలకు ప్రమాదము, అదేవిధంగా అక్కడ జీవిస్తున్నటువంటి పులులకు కానీ సింహాలకు కానీ ఇతర వన్యప్రాణులకు కానీ ఇబ్బంది జరుగుతుంది.
అనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని గ్రామాలను తరలించడం జరుగుతుంది అధ్యక్ష. తరలించడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కాకపోతే వాళ్ళు సంవత్సరాల తరబడిగా అక్కడ ఆ ప్రాంతానికి అలవాటు పడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళల్లో కొంత అవగాహన కల్పించి వాళ్ళను ఒప్పించి మెప్పించి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి అదే కార్యక్రమము ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. మా అధికారులకు ఆల్రెడీ మేము ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమము ఫారెస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్క మరి కుటుంబాన్ని కూడా బయటకు తీసుకురావాలి. బయటకు తీసుకొచ్చి వాళ్ళను ఊరికే వదిలేయకుండా వాళ్లకు ఇండ్లు కట్టి హౌసింగ్ నిర్మాణం చేసి వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకు బ్రతుకుదెరువు చూపించి వాళ్ళకు కొంత మరి ఆర్థిక సహాయం కూడా అందించి అక్కడ పిల్లలకు చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ చేసి మరి వాళ్ళను ఒక మంచి వాతావరణంలో బతికే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము అధికారులను ఆదేశించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే మరి 2 తండాలను తరలించాము. మరి ఇతర గ్రామాలను కూడా తరలించే కార్యక్రమము ఒకటొకటిగా మరి మేము తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మరి దీంట్లో ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల ప్యాకేజు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మరి వాళ్ళకు అగ్రికల్చర్ ల్యాండ్ అట్లాంటివి కూడా సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. మరి కాబట్టి అటువంటి వాళ్ళు ఇప్పుడు అదేవిధంగా పులుతలు చిరుత పులులు అవి దాడి చేయడం జరుగుతుంది అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా మరి రాబోయే రోజుల్లో మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా మేము డిస్కషన్ చేస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ ఇప్పుడు దాడి చేసేటివి మన ఫారెస్ట్లో ఉన్నటువంటి పులులు అవి కావు అధ్యక్ష. మహారాష్ట్ర నుంచి సడన్గా వచ్చి అవి దాడి చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి. మన వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా మేము పదే చెప్తా ఉన్నాము. 10 గంటల కంటే ముందు అడవిలోకి వెళ్ళకండి, 5 గంటల తర్వాత అడవిలో ఉండకండి. ఆ టైంలోనే ఎక్కువగా అవి మరి దాడి చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పినా వాళ్ళు కొంత అదే వ్యవసాయ కార్యక్రమాలకు వెళ్ళడం వల్ల అనుకోని సంఘటనలు జరిగినాయి అధ్యక్ష. ఇది బాధాకరం. కాకపోతే అంతకుముందు యానిమల్ కాన్ఫ్లిక్ట్లో చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు మాత్రమే ఆర్థిక సహాయం అందించేవాళ్ళు అధ్యక్ష. అది కూడా సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంది పోయిన ప్రభుత్వంలో. అవన్నీ కూడా మేము వచ్చినాక క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ 5 లక్షల దాన్ని 10 లక్షలకు పెంచుతూ ₹1 కోటి డిపాజిట్ కూడా మేము పెట్టడం జరిగింది. ఇన్సిడెంట్స్ జరిగిన వెంటనే 24 గంటల లోపలనే ఆ ప్రభుత్వానికి 10 లక్షల చెక్కు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. డబ్బు ఇచ్చినంత మాత్రాన నా కుటుంబాన్ని మేమేదో వాళ్ళ చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడని కాదు, ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి ఒక సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇక ముందు కూడా మరి ఆ మహారాష్ట్ర నుంచి వచ్చేవి మనం రాకుండా ఏ విధంగా అడ్డుకోవాలని మేము త్వరలోనే ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకొని మరి అది నివారించే చర్యలు చేపడతామని తెలియజేసుకుంటూ మరి మెంబర్ అన్న చెప్పినట్టుగా కవల్ రిజర్వ్ టైగర్ జోన్ను కూడా ఏదైతే అమరాబాద్ టైప్లోనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి అక్కడ కూడా పర్యాటకుల సందర్శన మరి ఉండే విధంగా తప్పకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ సత్యవతి రాథోడ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు